అందరికీ శుభ శనివారం అండి. ఈరోజు మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయొచ్చి దేవుడి దగ్గర ఇంకా నిన్నటి పువ్వులు, ఐశ్వర్య దీపం, నిన్నటి పువ్వు అన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ తీసేసుకొని మళ్ళీ కొత్తగా ఈరోజు స్వామివారికి శనివారం కదండీ! తులసిమాల అలాగే పువ్వులు అన్నీ ఈరోజు మళ్ళీ ఫ్రెష్‌గా పెట్టేసుకున్నానండి స్వామివారికి. పెట్టేసుకొని నిన్న నైటే కలిపిన పిండి ఉంటుంది కదండీ! అదేమో పిండి ప్రమిదలు చేసేసుకొని వాటికి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించేసుకొని అలాగే శంకు దీపాలు ఉంటాయి కదండీ! శంకు చక్ర దీపాలు కూడా అలంకరించేసుకొని నెయ్యి వేసుకొని ఒత్తులేసుకొని స్వామివారికి ఇంకా దీపాల కోసం అమర్చేసుకున్నాను. అలా అమర్చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. పెట్టేసుకొని సేమియా స్వామివారికి ఈరోజు నైవేద్యంగా వడపప్పు, బెల్లం అండ్ సేమియా పాయసం అయితే చేశానండి. సేమియా పాయసం ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్వామివారికి దీపం వెలిగించేసుకొని అష్టోత్తరాలు, గోవిందనామాలు చదువుకొని స్వామివారికి ఎంతో చక్కగా అయితే పూజ చేసేసుకొని నేను శనివారం స్వామివారిది ఎంత చేసిన సేవ తనివి తీరదండి. స్వామివారి అలంకరణ చేస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుందండి. చాలా ఆనందంగా ఉంటుందండి మనసుకు మాత్రం. స్వామివారి సేవ అయితే ఈరోజు నాకు ఇలాగ ఇంట్లోని చాలా ఆనందంగా కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయితే శనివారం అష్టోత్తరాలు, గోవిందనామాలు, తులసిమాలతో పూజించుకొని అన్నీ అయిపోయిందండి ఈరోజు శనివారం. ఈరోజు ఇంకా తాబేలు ఉంటుందండి మా ఇంట్లో. ఆ తాబేలు కూడా పూజించేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకొని పువ్వులు అవి వేసేసుకొని తాబేలు కూడా తాబేలు పూజ కూడా అయిపోయి తులసి పూజ కూడా అయిపోయిందండి. ఈ సమయంలో రాగిజంబు, గుమ్మంద రాగిజంబులు అన్నీ పెట్టేసుకొని పూజ అయితే ఇలాగా సింపుల్గా ఎంతో ఆనందంగా స్వామివారి సేవ చేసుకుంటూ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారి నా దీపాల కాంతుల్లో చూస్తుంటే చాలా తనివి తీరదండి. ఎంత చూసినా స్వామివారికి ఎంత సేవ చేసినా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ శనివారం చాలా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.